ప్రైజ్ లార్డ్. అసలు నిజమైన స్నేహానికి అర్థం ఏమిటో తెలుసా? ఈరోజు మీకు సూటిగా స్పష్టముగా స్నేహం గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు దొంగవాడు, యేసుక్రీస్తు వారిని మోసము చేసేవాడు. ఆ విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఈ 12 మంది శిష్యులను కూడా సమానముగా ప్రేమించేవారు, సమానముగా వాళ్ళందరికీ కూడా గౌరవించేవారు. కానీ యేసుక్రీస్తుతో పాటు తిరిగే ఈ శిష్యుడు, ఈ యోధ అనే ఇస్కరియోతు యోధ అనే పేరు గల శిష్యుడు యేసుక్రీస్తు వారితో పాటు తిరిగేవాడు, తినేవాడు, సహవాసం చేసేవాడు. అయ్యా నీకంటే గొప్పవారు లేరయ్యా, నీకంటే మంచివారు లేరయ్యా అయ్యా అని చెప్పి ఆయన పొగిడేవాడు, యేసుతో పాటు ఉండేవాడు. చివరికి యేసుకు విరోధమైనటువంటి యూదులతో చేతులు కలిపి యేసు ప్రాణాలే అర్పించడానికి, ప్రాణాలు తీయడానికి 30 వెండి నాణేలకి యేసుక్రీస్తు వారి ప్రాణాన్ని అమ్మేశాడు. ఆ విషయం ముందుగా యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినా యేసుక్రీస్తు వారు వాడిని ఏమీ అనలేదు. ప్రేమించాడు, ప్రేమించాడు, ప్రేమించాడు. శత్రువును కూడా ప్రేమించాడు. నిజమైనటువంటి స్నేహం ఏమిటో, నిజమైనటువంటి ప్రేమ ఏమిటో ఈ లోకానికి యేసుక్రీస్తు వారు తెలియచేశారు. జాగ్రత్త, నిన్ను మోసము చేసేవారు నీ పక్కనే ఉంటారు. నిన్ను మోసము చేసేవారు ఎక్కడో ఉండరు, నీ చుట్టుపక్కలే ఉంటారు. నువ్వు గొప్పవాడు అంటారు, నువ్వు మంచివాడు అంటారు, నీతో ఉంటారు.